ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు. ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం కర్మ సన్యాస యోగం నుంచి 25, 26, 27 శ్లోకాల యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం. 25వ శ్లోకంలో లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషియః. ఋషులు బ్రహ్మ నిర్యాణాన్ని సాధించారు, బ్రహ్మంలో ఐక్యాన్ని పొందారు, దోషములన్నీ క్షీణించిపోతాయి. చిన్న ద్వైత ద్వంద్వములను అధిగమించి భేదభావాన్ని దాటి యథాత్మానః ఆంతరంగిక జీవితంలో చాలా కృషి చేసి శిక్షణను ఇచ్చుకొని అందే ఉంటూ సర్వభూతాహి తేరతః బాహ్యంగా అందరి అభివృద్ధి పట్ల శ్రద్ధ కలిగి ఉంటారు. లోపల అద్భుతమైనవి పొందగలిగినప్పుడు ఆ శక్తులన్నిటినీ బయటకు నిర్మాణాత్మకంగా తీసుకురాగలుగుతారు. దానివల్ల అందరికీ సంతోషాన్ని తీసుకురాగలుగుతారు. గాంధీజీ ఈ విధంగా చేశారు. ప్రజల్లో ఇటువంటి మార్పు కొద్ది మాత్రంగా వచ్చినా సామాజిక అభివృద్ధి పథకాలన్నీ ఎంతో పురోభివృద్ధిని సాధిస్తాయి. మనుషుల్లో ఈ ఉన్నత విలువలు లేని కారణంగా పథకాలన్నీ విఫలమవుతాయి, ధనం అంతా వృధా అవుతుంది. కాబట్టి ఈ సందేశం కేవలం ఋషుల కొరకే కాదు, సామాన్య ప్రజలందరి కొరకు చెప్పబడింది. ఆధ్యాత్మిక జీవితాన్ని తీసుకుని కొద్దిమంది శ్లోకంలో చెప్పబడిన విధంగా కొంచెం కొంచెం ముందుకు సాగుతూ పూర్తి పరిపూర్ణతకు చేరుకోగలుగుతారు. ప్రపంచంలో అందరూ అసమర్థులుగా ఏమీ లేరు. చాలామంది పైకి కనపడకుండా ఈ అవగాహనను పొందే ఉన్నారు. ఒక విద్యా విధానంలాగా దీన్ని అందరికీ తెలియజెప్పాలి. ఇదే నిజమైన విద్య. స్వామి వివేకానంద దీన్నే మానవుని తయారు చేసి జాతి నిర్మాణ విద్యగా చెప్పారు. నీలో నుంచి దైవ మార్గంలోకి వెళ్ళిన శక్తి తిరిగి మరలా మానవ మార్గంలోకి వచ్చి పనిచేస్తుంది. ఇది ఎంత గొప్ప సందేశం! గీత పై 2 మార్గాలను కలుపుతుంది. ఆ రకంగా తయారైన వ్యక్తి సమాజానికి ఒక వరప్రసాదంగా నిలుస్తాడు. తర్వాత 26వ శ్లోకంలో కామక్రోధ వియక్తానాం అంటే కామక్రోధ ప్రవాహాలకు ఎవరైతే స్వేచ్ఛాయుతులు కాగలిగారో, యతీనాం మంచి క్రమశిక్షణను పొందినవారు, యతచేతసాం మనస్సును పూర్తి ఆధీనంలో ఉంచుకున్నవారు, అటువంటి వారికి అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే. వారు ఎల్లవేళలా బ్రహ్మంలోనే ఉంటారు. ప్రత్యేకంగా ధ్యానంలో కూర్చోవలసిన పని లేకుండా అన్ని చోట్ల అన్ని పనుల్లో అన్ని వేళలా బ్రహ్మ నిర్వాణంలోనే ఉంటారు. విదితాత్మానం వారు సత్యాన్ని అనుభూతి పొంది ఉన్నారు. అందువల్ల వారి జీవితమే మలుపు తిరుగుతుంది. సత్యాన్ని అనుభూతి పొందిన కారణంగా వారు ఇతరుల అభివృద్ధికై పాటుపడగలుగుతారు. సర్వభూత హితేరతః ఇతరుల మేలుకే పనిచేయమన్న సంగతినే గీత ప్రబోధిస్తుంది. మానవుని ఆంతరంగిక శోధనకు ధ్యానం కావాలని 27వ శ్లోకం తెలియజేస్తుంది. 27వ శ్లోకంలో పర్సాన్ కృత్వా బహిబాహ్యాన్ అన్ని బాహ్య సంబంధాలను దూరంగా ఉంచి 2 కళ్ళను ముక్కుకు దగ్గర తెచ్చి సాధారణంగా కళ్ళు మూసుకుంటాం. ధ్యానానికి అంతరాయం కలుగుతుందని. అలా 2 కనుబొమ్మల మధ్య భ్రూమధ్యలో దృష్టిని ఏకాగ్రపరిచి ప్రాణాపానం సమకూర్చ శ్వాసను క్రమంలో ఉంచి నాసాభ్యంతర చారిణ ముక్కు ఊపిరితిత్తుల వరకు శ్వాస నుంచి మనసును నిశ్చలపరిచి యతేంద్రియ మనోబుద్ధి మనసును బుద్ధిని క్రమంలో నిర్దేశించి ఏకాగ్రత తేవాలన్నది ఈ శ్లోకంలో చెప్పబడింది. దీని తదుపరి సాధన కార్యక్రమం వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం.